మిగతా డీటెయిల్స్ చూస్తే టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే పోల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడు పురోగతికి విధానాల రూపకల్పనకు కమిటీని ప్రకటించారు. యువత, మహిళలు, ఆరోగ్యం అంశాల ఎజెండాగా 12 మంది సభ్యులతో కమిటీని నియమించారు. ఈ టీంలో వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, విద్యావేత్తలకు చోటు కల్పించారు. తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి ప్రజా అభిప్రాయాలు తెలుసుకుని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నారు. టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే పోల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. తమిళనాడు పురోగతికి విధానాల రూపకల్పనకు కమిటీని ప్రకటించారు. ముఖ్యంగా ఇందులో యువత, మహిళలు, ఆరోగ్యం అంశాల ఎజెండాగా 12 మంది సభ్యులతో కమిటీని నియమించారు. ఇక ఈ టీంలో వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, విద్యావేత్తలకు చోటు కల్పించారు. తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి ప్రజా అభిప్రాయాలు తెలుసుకుని అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు అందించడానికి మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. విజయానికి సంబంధించినంత వరకు ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించి 2 కీలక డెవలప్మెంట్లు ఈరోజు జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకటి, ఆయన చివరి సినిమాగా చెప్తున్నట్టుగా జననాయక్ ఆ సినిమాకి సంబంధించి కూడా ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి ఉన్న ఆటంకాలు ఈ ఉదయం మద్రాస్ హైకోర్టు తొలగించింది. సో జననాయకన్ అనే సినిమాకి సంబంధించి విడుదలకు కూడా రంగం సిద్ధమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో అడుగు ముందుకు ఎత్తేసి వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏ రకంగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్ కేవలం 2-3 నెలల్లో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా ఏ రకంగా ముందుకెళ్లాలి, కొత్త పార్టీ, దానికి తోడు మేనిఫెస్టో అంటూ ఏ రకంగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా 12 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆయనకు బాగా నమ్మకంగా ఉన్న సత్యకుమార్, అదేవిధంగా అరుణ్ రాజ్మోహన్ అని చెప్పేసి కొంతమంది కీలక వ్యక్తులు మొదటి నుంచి ఈ పార్టీ ఏర్పాటుకు సంబంధించి టీవీకే పార్టీకి సంబంధించి ఏర్పాటు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినంత వరకు చాలా కీలక అంశాల్లో ముఖ్య పాత్ర పోషించిన వారికి 12 మంది సభ్యుల్లో అవకాశం కల్పించినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజలకు సంబంధించినంత వరకు మౌలిక సదుపాయాల కల్పన, బేసిక్ అంశాలకు సంబంధించి నివేదిక ఉండాలి, మేనిఫెస్టో ఉండాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కమిటీ పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పూర్తిగా అభిప్రాయ సేకరణ చేస్తుంది. ప్రజలు ఏం కోరుకుంటారు, ఎలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు, మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలనే అంశం పైన కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు మనకు బాగా తెలుసు, తమిళనాడు రాజకీయాల్లో ఉచితాలకు సంబంధించినంత వరకు చాలా కీలకంగా ఉంటాయి. పోటీగా గతంలో ఏఐడిఎంకే గానీ డిఎంకే గానీ చాలా విషయాల్లో పోటీ పడి కొన్ని అంశాలకు సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా టీవీకి సంబంధించి కూడా ఆయన అలాంటి ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా వైద్య సదుపాయాలు, ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యంగా కోస్టల్ కారిడార్ కు సంబంధించినంత వరకు సముద్ర ప్రాంతం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఇవ్వాలనే ఆలోచనలో టీవీకే ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని ఫోకస్ చేసి ఈ మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టుగా మనకు కల్పిస్తుంది. మొత్తానికి అతి త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో తమిళనాడుకి సంబంధించినంత వరకు పొత్తుల అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి కొంత మన ఒక పరిణామం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు టీవీకేతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి ఒక ప్రచారం చేశారు. దీనిపైన కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ గ్యాగ్ ఆర్డర్, అంటే ఎవరు మాట్లాడవద్దు, పొత్తులకు సంబంధించి అంశానికి సంబంధించి ఎవరు ప్రస్తావించొద్దు అని చెప్పి కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిఎంకే పొత్తుతో ఉన్న నేపథ్యంలో టీవీకేకు పొత్తు అంశానికి సంబంధించి మాత్రం ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా మొత్తానికి ప్రస్తావించింది. తమిళనాడు ఎలక్షన్ కి సంబంధించినంత వరకు కొంత సమీపిస్తున్న నేపథ్యంలోనే కొంత వేగంగానే రాజకీయాలు మారుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ దిశగానే టీవీకే విజయ్ కూడా అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.